నమస్తే. చూస్తున్న నా ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మా ప్రసాద్ గారు పొద్దున్నే నడికతోటి వచ్చి మాకు వీడియో చేస్తున్నాడు. ప్రసాద్ గారు థ్యాంక్ చెబుతున్నాము. ఈరోజు ఫ్రెష్గా పొద్దున్నే మంచు పట్టింది, షూటింగ్కి వచ్చాము. ఇంకెవరు రాలేదు. 6:30కి మేము స్పాట్కి వచ్చాము. వచ్చి మీతోటి నాకు మంచి మాటలు మాట్లాడుకుందామని చెప్పి అనుకున్నాం అనమాట. నా మిత్రులారా, అన్నిట్లో అంతటా అందరిలో మనం ఏదో నేర్చుకోవచ్చు. భూమి దగ్గరే మనం ఏదో నేర్చుకోవచ్చు, గాలి దగ్గరే ఏదో కొంత నేర్చుకోవచ్చు, ఆకాశం దగ్గరే కొంత నేర్చుకోవచ్చు, నీటి దగ్గర కొంత నేర్చుకోవచ్చు, అగ్ని దగ్గర కొంత నేర్చుకోవచ్చు. అలాగే ప్రతి మనిషి దగ్గర ఏదో కొంత మనం కొంత గింత నేర్చుకోవడానికి చాలా ఉంది. ఈ ప్రపంచం అంతా మనకు ఒక పెద్దవాళ్ళ శిక్ష లాగే. ఇది మన స్కూల్లోకి వెళ్తేనే పాఠాలు నేర్చుకోవాలనే అవసరం లేదు నా మిత్రులారా. ప్రపంచం అనేది ఒక పెద్ద పాఠశాల. మనకి భార్య దగ్గర ఏమి నేర్చుకోవచ్చు, నీ పిల్లల దగ్గర ఏమి నేర్చుకోవచ్చు, భర్త దగ్గర ఏమి నేర్చుకోవచ్చు, తర్వాత నీ కొలీగ్స్ పనిచేస్తున్న వాళ్ళ మధ్య దగ్గర వాళ్ళ దగ్గర ఏమి నేర్చుకోవచ్చు. నేర్చుకునే ఆ గుణం నీకుంటే అందరి దగ్గర సీమ దగ్గర నేర్చుకోవచ్చు. ప్రతి జంతువు దగ్గర ఒక్కొక్క దానికి ఒక గుణం ఉంది, ఒక్కొక్క గుణం ఉంది. అట్లాగే ప్రతి దగ్గర ఏమే నేర్చుకోవచ్చు అనే సత్యాన్ని చెబుతున్నాం. నమస్తే, నమస్కారం. అట్లాగే ప్రతి విషయం దగ్గర కూడా మనం ఒకటి నేర్చుకోవచ్చు అనమాట. నా మిత్రులారా, ఈ ప్రపంచం అనేది ప్రతి విషయాల్లో ఒక కోపం బాగా 24 hours కోపడుతున్న ఎమోషనల్ కోపడేవాడు అతని దగ్గర ఏం నేర్చుకోవచ్చు. అతను ఆ మనుషులకి ఎంత దూరంగా ఉన్నాడు. ఓహో, ఇలా నేను కోపడే పని అయితే మనుషులందరూ ఫ్యామిలీ అందరూ పక్కన పెడుతున్నారు. ఓహో, ఇతని దగ్గర ఈ 10 మందిని మనం ప్రతి మనిషితోటి కూడా మనం ప్రేమతోటి మాట్లాడకుండా కోపంతో కానీ మాట్లాడి దేశంతో మాట్లాడితే నన్ను ఎలా పక్కన పెడుతున్నారు అని సత్యాన్ని ఆ కోపడేవాడి దగ్గర నేర్చుకోవచ్చు. అలాగే మేము ఈ ఏరియాలో తిరుగుతున్న సమయంలో ఈ ఊళ్ళు విలేజ్లో అందరూ పాకు ఏదో పాన్ బరాక్ లాంటిది ఏదో వేసుకొని బుగ్గలో నవ్వులుతూ ఉన్నారు. అంత చూసే ప్రజలందరినీ అతని దగ్గర ఏం నేర్చుకోవచ్చు. నవ్వలేకపోతున్నాడు ఆయన, ఫోన్లో మాట్లాడలేక మమ్మ అంటున్నాడు. ఎందుకు అంత మాట్లాడలేకపోతున్నాడు, ఎందుకు నవ్వలేకపోతున్నాడు, నోరు హ్యాపీగా నవ్వలేకపోతున్నాడు అంటే ఆ ఫాన్ బరాకు ఆ తమ్మాకు వేసేసి ఏం చేయకపోయిందంటే లోపల ఉండిపోయింది అనమాట. అట్లే ఉండిపోయి అతను ఫ్రీగా నవ్వలేకపోతున్నాడు. అతని దగ్గర మనం ఏం నేర్చుకున్నాం. ఓహో, మనం ఫ్రీగా నవ్వలేకపోతున్నాం కాబట్టి ఇది మనకు హామీకరం. పొళ్ళని గేరబట్టిపోయి నాలుకంత ఎర్రగా అయిపోయి, ఓహో చూస్తాను మనిషి నవ్వుతుంటే ఎంత అందంగా ఉంటాం మనిషిని, అలాంటి అందం మిస్ అయిపోయామే, దేనివల్ల మిస్ అయ్యాము, దీనివల్ల అని దాని ద్వారా మనం నేర్చుకోవచ్చు. అట్లా నా మిత్రులారా, నేర్చుకోదలుచుకుంటే ప్రతి విషయం ద్వారా కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఎందుకనంటే నా మిత్రులారా, అందుకని ప్రతి విషయంలో ప్రతి దానిలో మనం నేర్చుకోవడానికి నువ్వు నేర్చుకునే ఓపిక నీకు ఉండాలి తప్ప, కానీ ప్రతిదీ మనకు పాఠం చెబుతుంది. ఓకే, థ్యాంక్ యూ.